సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకు భవన నిర్మాణ కార్మికుల సంఘ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే లేబర్ బోర్డు ఏర్పాటు చేసి అన్ని రంగాల కార్మికులకు లేబర్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ప్రమాద బీమా అందేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని వివేక్ భరోసా కల్పించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి తన తండ్రి కాకా వెంకటస్వామి కృషి చేశారని మంత్రి వివేక్ చెప్పుకొచ్చారు. అప్పటి ప్రధాని పివి నరసింహారావుతో కొట్లాడి మరీ సింగరేణి భూముల రక్షణ, కార్మికుల పెన్షన్లకు ఎంతో చేశారని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి మార్గంలోనే కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలనేది తన తపనంటూ చెప్పుకొచ్చారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలకు పెంచామని, గిగ్ వర్కర్స్ భద్రత కోసం చట్టాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టామని అన్నారు. హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. సిద్దిపేటలో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘ భవనానికి స్థల కేటాయింపుతో పాటు దాని నిర్మాణానికి మాట ఇస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ హామీలు ఇచ్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బయట ఉద్యోగాలు వస్తే బాగుంటుందని చెప్పి మా టామ్కామ్ సంస్థ అంటే తెలంగాణ ఓవర్సీస్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. దీని ద్వారా బయట దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో లేని రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం. దీంట్లో 90 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రజలకు ట్రైనింగ్ చేపించి వీరికి బయట ఉద్యోగాలకు పంపించాలని చెప్పి మొట్టమొదటి రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రము 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. మీరందరూ కూడా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మీరు ఎవరైనా బయటికి పోవాలనుకుంటే, ఇతర దేశాలకు పోవాలనుకుంటే కూడా మా టామ్కామ్ ద్వారా మీ అందరికీ కూడా కొన్ని రోజులు ట్రైనింగ్ ఇప్పించి కొంచెం లాంగ్వేజ్ కూడా నేర్చుకునేది అవసరం ఉన్నది. అంటే ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే నేను బయటికి పోతా నేర్చుకుంటా అని చెప్పి ఆ ఆలోచన ఉన్న కార్మికులందరూ కూడా ఆ టామ్కామ్ వచ్చి రిజిస్టర్ చేసుకొని నేను కూడా మీకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలని చెప్పి ప్రయత్నం చేసి మీకు ఎవరైతే పోవాలనుకుంటున్నారో, ఎవరైతే భాష నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మా టామ్కామ్ ఉంది. మీ అందరికీ ఈ ఉద్యోగాలు కూడా కల్పిస్తాను. ఈ అవకాశం నేను మంచిగా వాడుకోవాలని చెప్పి మన కార్మికులకు అందరికీ కూడా కోరుతూ